మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ఎంటర్ అయింది. బుట్టాయిగూడెం మండలం కన్నాపురం అటవీ కార్యాలయ పరిధిలో అధికారులు పెద్ద పులి సంచారాన్ని గుర్తించారు. పోలవరం జిల్లా నుండి ఏలూరు ప్రాంతంలోకి పెద్ద పులి తన మకాన్ని మార్చింది. పెద్ద పులికి అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆధారంగా బుట్టాయిగూడెం మండలం దండిపూడి అటవీ ప్రాంత పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పొలాల్లో మేతకు వదిలిన పశువులను వెంటనే గ్రామాలకు తరలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా అడవి మార్గాల్లో ప్రయాణించడం, చేపల వేట కోసం చెరువులు లేదా కుంటల వద్దకు వెళ్లడం ప్రాణాపాయమని అధికారులు స్పష్టం చేశారు. పులి దాడి చేసే ప్రమాదం ఉన్నందున ప్రజలు గుంపులుగా మాత్రమే బయటకు వెళ్లాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మన గ్రామం చుట్టుపక్కల పెద్ద పులి సంచరిస్తుంది కావున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీ యొక్క పశువులను పొలాల్లో ఉన్నటువంటి పాకల్లో ఉన్నటువంటి పశువులన్నీ కూడా మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి కట్టుకొని సంరక్షించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళవద్దు, గుంపులుగా వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా చెరువుల వద్దకు, కుంటల వద్దకు, కాలువ వద్దకు వెళ్ళి చేపలు పట్టరాదు. అక్కడికి పెద్ద పులి వస్తే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ముందుగానే తెలియపరుస్తున్నాము. పెద్ద పులి సంచరిస్తుంది కావున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీ యొక్క పశువులను పొలాల్లో ఉన్నటువంటి పాకల్లో ఉన్నటువంటి పశువులన్నీ కూడా మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి కట్టుకొని సంరక్షించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళవద్దు, గుంపులుగా వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా చెరువుల వద్దకు, కుంటల వద్దకు, కాలువ వద్దకు వెళ్ళి చేపలు పట్టరాదు. అక్కడికి పెద్ద పులి వస్తే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ముందుగానే తెలియపరుస్తున్నాము. సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఎవరు కూడా రాత్రి వేళలో తిరగవద్దు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కన్నాపురం రేంజ్ వారి మనవి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరు కూడా రాత్రి వేళలో తిరగవద్దు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియపరుస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కన్నాపురం రేంజ్ వారి మనవి, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఏలూరు జిల్లాలోకి అయితే పెద్ద పులి ఎంటర్ అయింది. మరి పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు ఏమైనా గుర్తించారా? గుడ్ మార్నింగ్. ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద పులి కలకలం రేపుతుందని చెప్పవచ్చు. నిన్న ఈస్ట్ గోదావరి నుంచి గోదావరిలో ఈదుకుంటూ ఇటువైపు పాపికొండల అభయారణ్యం వైపు వచ్చిన పులి అయితే ఈ రోజు బుట్టాయిగూడెం మండలం పాలకుంట గ్రామం చెరువు సమీపంలో అయితే దాడి చేసి 2 ఆవుల్ని చంపిన పరిస్థితి అయితే ఉంది. పూర్వం వెంకటేష్, సోయి వెంకటేష్ అనే రైతులకు చెందిన 2 ఆవులను అయితే హతమార్చింది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామ ప్రజలైతే భయాందోళనలో ఉన్నారు. అంటే ఒక 4 రోజుల పాటు ఇటు ఏలూరు జిల్లాలో పులి సంచారం ఉంటుంది. అలాగే గోదావరిలో ఈదుకుంటూ అటువైపు తూర్పు గోదావరి వైపు వెళ్తుంది. అలాగే 18 రోజుల నుంచి కూడా ఈ పశువుల పైన దాడి చేయనప్పటికీ కూడా ఈ రోజు ఆ 2 ఆవులపై దాడి చేయడంతో అయితే రైతులు భయాందోళనలో ఉన్నారు. అటవీ శాఖ అధికారులు నిన్నటి నుంచి కూడా కేజీలను అలాగే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పులికి సంబంధించి సంచారం రేడియో కాలర్ ట్రాకర్ ఉన్న కారణంగా అయితే పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలను అలాగే డ్రోన్ల సహాయంతో కూడా పులి సంచారం అలాగే పులి ఉన్న ప్రదేశాలను వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే వీటికి సంబంధించి ఈ పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో నైట్ విజన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఆ పులిని పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు రైతులు, ప్రజలు కూడా భయాందోళన చెందవద్దు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దు, అంటే నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్ళవద్దు. అలాగే పశువులను, మేకలను వాటిని కూడా నిర్మానుష్య ప్రాంతాల్లో కట్టివేయవద్దు. అలాగే జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఆవుల్ని, గేదెలను కూడా సంరక్షించుకోవాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు
అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి కానీ రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.